మామూలు నాకు లోకేష్ గారు కానీ ఇలా ఈ మధ్య మంత్రులు గవర్నమెంట్ ఎక్స్లో ఏదో పెడుతుంటారు, మనుషులకు ముఖాముఖి కాకుండా ఎక్స్లో వాళ్ళు ట్వీట్లు పెడుతుంటారు, చదువుకోండి చదువుకోండి అని. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఆయన ఒక 22/10/24లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హ్యాస్ చీటెడ్ యూ బై నాట్ పేయింగ్ దర్ ఫీ రియంబర్స్మెంట్ డ్యూస్ టు ది ట్యూన్ ఆఫ్ 3,500 crores అని పెట్టాడు. నేను మొత్తం కట్టేసేస్తా ఉన్నాను, కానీ మీకు బాకీ కట్టకుండా బాకీ పడిపోయి చీట్ చేసింది అని చెప్పారు. అసలుకి ఏమనుకుంటున్నారు వీళ్ళు, నాకేం అర్థం కావడంలే. అసలు చంద్రబాబు నాయుడు గారికి బహుశా పరిపాలన మీద పట్టు లేదందామా, లేకుంటే అసలుకి ఏం అర్థం కాకుండా పోతుందో నాకు తెలియదు. కానీ అయా ప్రభుత్వాలు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటాయి. ఇదేమి చోళుల పాండ్యుల గుప్తుల రాజ్యాలు కాదు ఇవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మేరకుండే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి. పార్టీలు మారితే ప్రభుత్వం ఉంటుంది. బహుశా మీరు మీ పార్టీనే ప్రభుత్వం అనుకుంటున్నారేమో. కాదు కాదు, ప్రభుత్వం వేరే పార్టీ వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అధికారం నుంచి దిగిపోయిన రోజుల్లో ఆ 15 నుంచి 19 మధ్య మీరు 1778 కోట్ల రూపాయలు ఫీజులు రియంబర్స్మెంట్ చేయలే. దాదాపు 16,73,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అది. ఎవరు కట్టారు? మీరు మొన్న వచ్చి కట్టారా? 24లో ఏమైనా కట్టారా? అది మా గవర్నమెంట్ చేసిన అప్పు ఇచ్చి డబ్బులు కట్టని చెప్పేసి. దట్ ఈజ్ పెయిడ్ బై ద హానరబుల్ ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్.